అలాగే జబర్దస్తి రావటం లేదు, అలాగే జబర్దస్తి రావటం లేదు. అక్కడ ఒకటి పోస్టర్ పెట్టారు నగిరి యువతల, చిత్తూరులో ఎక్కడో రారా జబర్దస్తికి రారా అని రానివ్వరు. మేము ఏదొచ్చినా కూడా మేము అడ్డంగా నిలబడతాం, మేము ఎదుర్కొంటాం. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సినిమా పరిశ్రమలో అడుగు పెట్టక లేదు. ఎన్ని మాటలు మాట్లాడాము, ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలేనా? ప్లీజ్ రా, నీకు దండం పడతాను రా. ఈ రోజు రోజాకి గట్టిగా బుద్ధొచ్చి ఉండాలి. అబ్బే లేదండి. ఎందుకంటే ఆ రోజు నేను తిట్టినప్పుడు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ కి ఈ మహాతల్లి. చాలా ఓపిక పట్టాను. ఈ రోజు రోజా బుద్ధొచ్చిందా? ఈ నా కొడుకు బుద్ధి ఏంటో తెలిసిందా నీకు? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. బుర్ర ఎక్కడ మోకాల్లో ఉందా, నెత్తినుందా? అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? ఏం మాట్లాడతావమ్మా నువ్వు? అందుకే ఇప్పుడు అంటున్నాను, నీకు మర్యాద తెలియదు. నీకు అసెంబ్లీ గేట్ అన్నారు, గేట్ బద్దలైపోయింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవరో అనలా, రోజా అసెంబ్లీ గేట్ తాకనేవాడిని కొడాలి నాని 2వ రౌండ్లోనే వెళ్ళిపోయాడు బయటికి. ఆడొకడు నోరు వేసుకుని పడతాడు, మున్సిపాలిటీ నోరాడిది జోగి రమేష్. మనం అంటే చుట్టుపక్కల 100 గ్రామాలకి మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఇలాంటి చెత్త నాయాళ్ళు అందరూ రాజకీయాల్లో ఉండబట్టి ఈ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం వచ్చింది. చూసుకుని తరించు, ఈ నోటితోళ్ళ తగ్గించుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడదానికి అసూయ ఉండొచ్చు, అందంగా ఉండాలన్న ఆశ ఉండొచ్చు, కానీ అర్థం లేని ఆవేశం ఉండకూడదమ్మా. వచ్చి మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారి కాళ్ళ మీద పడు. అభిమానం చంపుకుని వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రావట్లేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. ఓం శాంతి, ఓం శాంతి. అయినా సరే మేము క్షమించం. ఊరినే పెద్ద మనసుతోటి వాళ్ళు క్షమిస్తారు, కార్యకర్తలు క్షమించరు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. గాడిదలాగా 55 వచ్చిన నీకన్నా నీ ముడ్డు కింద 52 ఉన్నాయి కదా. ఇది తెలుసుకోవాలి ముందు, గురువు కింద గింజ మనం ఏంటని తెలుసుకోవాలి. అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుతుందండి? ఏంటండి ఇది? ఆడవాళ్ళు ఈ రోజున ఎక్కడైనా కనబడితే చెప్పుతో స్వాగతం చెప్తారు. చచ్చా, వాడేదో సరదాగా నాడు, జరగదు. అలాగే మా చెల్లెమ్మ వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అవటం వీళ్ళకి దోల తీరింది. నీ మొగుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గాడి సుల్లిక్స్ అందరూ కలిసి నీకు మంచిగా చెప్పులు ఇసిరారు, చీపుర్లు ఇసిరారు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఈ రోజు శ్రీరెడ్డిని నువ్వు ఆ రోజు కించపరిచినందుకు ఈ రోజు నీకు మంచిగా బుద్ధి జరిగిందని నేను మాత్రం అన్నాను. మండుతున్నట్టుంది. ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఒక మంత్రిగా ఉన్నావు కాబట్టి నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నా. మత్తులో మాట్లాడుతున్నారు నాన్న.